రాష్ట్రంలో కొత్త సర్పంచ్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జల వివాదంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భూభారతిలో దిద్దుబాటు చర్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు పోర్టల్లో సీసీఎల్ఏ మార్పులు మొదలుపెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి నితిన్ నబీన్ ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై ఈ నెల 20న అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీతో పొత్తుపై విజయ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల సంబరాలు మొదలై 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కు అనేక దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. గిగ్ వర్కర్లకు కేంద్రం ఊరటనిచ్చింది. 10 మినిట్స్ డెలివరీ కాన్సెప్ట్ పై సంస్థలతో చర్చలు జరిపి 10 మినిట్స్ డెడ్ లైన్ ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. చైనా మాంచాపై ప్రమాదాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని సిపి సజ్జనార్ కు ఎస్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఇరాన్ రావణ కాష్టంగా మారుతోంది. కొన్ని వారాలుగా జరుగుతున్న అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు సుమారు 2000 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% అదనంగా సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. భారత్ సహా పలు దేశాలపై ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. వైద్య శాఖలో 9574 పోస్టులు భర్తీ అయ్యాయి. మరో 7267 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్ కు చేరుకుందని మంత్రి దామోదర్ తెలిపారు.